ఈ రోడ్డు అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది, బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ రోడ్డు వచ్చేసి డిఆర్ఎం ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. మన ఎస్ఎన్ పేటకు కనెక్ట్ అవుతుందండి ఈ రోడ్డు ద్వారా వెళ్తే మన డిఆర్ఎం ఆఫీసే కాకుండా 2 స్కూల్స్ అయితే కనెక్ట్ అవుతాయి. మన ఎస్ఎన్ పేట నుంచి డిఆర్ఎం ఆఫీస్ కి వెళ్లాలన్నా, ఆ స్కూల్స్ కు వెళ్లాలన్నా ఇది ఒక షార్ట్ కట్ అండి. విషయానికి వచ్చేసేసరికి గత కొన్ని నెలలుగా ఈ రోడ్డు అయితే చాలా పాడైపోయింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ రోడ్డు పరిస్థితి చాలా దారుణంగానే ఉంటుందని చెప్పాలి. మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్పాలంటే, వర్షాకాలంలో నా కళ్ళారా చూసిన ఒక యాక్సిడెంట్ గురించి అయితే చెప్తాను. అటు సైడ్ ఉన్న ఒక స్కూల్ నుంచి అయితే ఒక తండ్రి కొడుకు ఇద్దరు బైక్ లో బయలుదేరారండి. వాళ్ళ వెనకాలే నేను కూడా ఉన్నాను. ఈ రోడ్ లోకి వచ్చేసేసరికి వర్షం నీళ్లు ఎక్కువ రావడంతో ఈ రోడ్డుపై చాలా గుంతలు ఉండడంతో ఆ గుంతలు ఆయన కనిపించక బైక్ స్కిడ్ ఇద్దరు కింద పడ్డారు. పడ్డ వెంటనే ఒక చిన్న బాబు అండి రాయి మీద పడిపోయాడు. వాళ్ళ నాన్న వెంటనే చెయ్యి అడ్డు పెట్టాడు. తర్వాత వెంటనే నేను బైక్ ఆపి వాళ్ళిద్దరిని పైకి లేపి ఏమన్నా దెబ్బలు తగిలాయా అన్నా అని అడిగితే ఏమీ కాలేదు అన్నాడు. బాబును ఒకసారి చూడండి అని చెప్పారు. బాబుని చూస్తే బాబుకు కూడా ఏమీ కాలేదు, దేవుని దయ వల్ల చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగిలాయి. ఇలా ఇదొకటే కాకుండా ఇలాంటివి చాలా అయితే జరిగాయని చెప్పారు కొంతమంది. అండ్ నైట్ టైమ్స్ వెళ్తే లైట్లు కూడా ఉండవండి సరిగా. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, అక్కడ స్కూల్స్ కి సంబంధించిన పిల్లలకి సంబంధించిన పెద్దలు, స్కూల్ నుంచి పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్లే ఆటోలు అందరూ ఇదే దారి గుండానే వెళ్ళాలి. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళంతా. ఈ రోడ్డు గురించి, ఈ రోడ్డు ద్వారా ప్రజలు పడుతున్న బాధల గురించి మన గుంతకల్లో ఉన్న విక్టర్ అన్నకైతే చెప్పడం జరిగింది. అన్నైతే వెంటనే స్పందించి ప్రభుత్వానికైతే ఒక వినతి పత్రం అయితే అందజేశారు. తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఒక రెస్పాన్స్ అయితే వచ్చింది. వీలైనంత తొందరగా ఈ రోడ్డుపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలా ప్రభుత్వం వెంటనే స్పందించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చెప్పిన వెంటనే స్పందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ విక్టర్ అన్న. ఈ రోడ్డు పనులు వీలైనంత తొందరగా కంప్లీట్ అయితే అక్కడున్న ప్రజలు ఎంతో రుణపడి ఉంటారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.